దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు. సర్వాధికారి అయిన దేవాతి దేవుడు తన ఉచితమైన కృపా బాహుల్యత చొప్పున మరొక పర్యాయము ఈ విధంగా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన శుభప్రదమైన ఈ తరుణాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, అనేక మంది అనేక రకాలుగా ఈ సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది గొప్ప గొప్ప సేవకుల యొక్క మంచి అమూల్యమైనటువంటి వాక్యాలు దైవ ప్రేరేపితముగా మాట్లాడబడుతూ ఉన్నప్పుడు ఎంతగానో చక్కగా వింటూ ఉంటూ క్రైస్తవ సమాజం అంతా ఆశీర్వదించబడుతూ ఉన్నారు. ఆశీర్వదించబడటమే కాకుండా కొంతమంది కొన్ని వ్యతిరేక బోధనల వలన కొంత భయంకరమైన పరిస్థితుల్లో క్రైస్తవ సమాజం కూడా ఉండక తప్పలేదు. మంచిది ఏది ఏమైనా సరే కనువిప్పు కలిగి చెప్పబడుతున్న వాక్యం ఏదైతే ఉందో అది వాక్యానుసారంగా ఉందా లేదా అనేది ఆలోచిస్తూ క్రైస్తవ సమాజం అంతా కూడా పరీక్షించి మేలైన దానిని చేపట్టాల్సినటువంటి బాధ్యత. ఈరోజు ఒక మంచి అంశభాగం ద్వారా నేను మీ ముందటకు వచ్చాను. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశభాగం ఏమిటి అంటే, దేవుని కోరిక ఏమిటి? మరలా చెప్తూ ఉన్నాను, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశభాగం దేవుని కోరిక ఏమిటి. సర్వసాధారణంగా మనుషులకు చాలా కోరికలు ఉంటాయి. ఒక మనిషిని మాట్లాడుతూ ఆ మనిషి దగ్గరికి వెళ్ళి చర్చిస్తూ ఉన్నప్పుడు, సంభాషిస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పేటటువంటి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. మనం అడిగినప్పుడు, ఏమయ్యా ఏమిటి నీ కోరిక, ఏమిటి నీ ఆశ, ఏమిటి అంటే ఇప్పుడు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా మంది ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. నా కోరిక ఇది, పలానా బిల్డింగ్ కట్టాలని, వాహనాన్ని కొనుక్కోవాలని, మంచిగా సంపాదించాలి అని, ఇతర దేశాలకు వెళ్ళాలని, నా పిల్లల్ని చక్కగా అమెరికాకు పంపించాలనో, చాలా రకాలుగా ఎంతో మందికి ఎన్నో కోరికలతో జీవితం అంతా నిండిపోయి ఆ కోరికలను తీర్చుకోవడానికి తపన పడుతూ ఉన్నారు. అయితే మన కోరికలు ఆలోచించుకుంటూ దాని కొరకు కష్టపడుతూ ఉన్నామే కానీ దేవుని ఆశ ఏమిటి, దేవుని కోరిక ఏమిటి, దేవుని ఇష్టం ఏమిటి, దేవుడి తలంపు ఏమిటి, చిత్తం ఏమిటి అని ఆలోచించి దానిని జరిగించేవారు అరుదైపోయారు. వాస్తవానికి దేవుడే వాగ్దానం చేశాడు. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో ఈ రకంగా మాట ఉంటుంది. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో నేనే చదువుతాను, వినండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. దావీదు కీర్తనకారుడు రచిస్తూ మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. దేవుడైతే మన కోరికలను సిద్ధింపచేస్తాను, సఫలపరుస్తాను, నిర్ణయిస్తాను, వాటిని తీరుస్తాను, మీ యొక్క కోరిక, మీ యొక్క ఆలోచన అంతటినీ కూడా నేను సఫలపరుస్తాను అంటూ ఉన్నాడు. ఇలాంటిగా వాగ్దానము చేసిన దేవుని కోరిక ఏమిటో ఒకసారి ఆలోచించామా? మనకి ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూ, అద్భుత కార్యాలు చేస్తూ, జీవితంలో అనేకమైనటువంటి క్రియలు మన జీవితాల్లో జరిగిస్తూ, ఊహించని వాటికంటే అత్యధికమైన మేలులతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు కదా. మన కోరిక అంతటినీ దేవుడు సఫలపరుస్తూ ఉన్నాడు కదా. మరి దేవుని కోరిక ఏమిటి? ఈరోజు అందుకే వాస్తవానికి ఇష్టపడుతున్న వారి యొక్క కోరికలు మనకి బాగా తెలుసు. మన భార్య, మన భర్త, మన పిల్లలు, వారు మనకి ఇష్టం కాబట్టి వారికి ఏంటో, వారి కోరిక ఏమిటో మనం బాగా తెలుసుకుంటాం, ఇష్టపడతాం తెలుసుకోవడానికి కూడా. వాస్తవానికి మన ఇంటికి చుట్టాలు వస్తున్నప్పుడు కూడా వారి కోరికలు ఏమిటో తెలుసుకుని వారికి ప్రీతికరమైనటువంటి భోజనమో, వస్తువులో, వస్త్రాలు ఏదైనా సరే వారికి ఇవ్వడానికి ఇష్టపడతాం. మన కొరకై ప్రాణం పెట్టి, మన కొరకై సర్వాన్ని సృజించి, మన కొరకై ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి, రక్షణనిచ్చి, కృపను అనుగ్రహిస్తూ, మన జీవితాల్లో కంటికి రెప్పలా తన రెక్కల చాటున భద్రపరుచుకుంటున్నటువంటి దేవుని కోరిక ఏమిటి? దేవుని కోరికలు మన పట్ల చాలా ఉన్నాయి.
మనల్ని సృజించుకున్న దేవునికి మన పట్ల కొన్ని కోరికలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని, ఒక 3 విషయాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఒక 3ంటిని మనం ధ్యానం చేసి, దేవుడు ఇష్టపడుతున్న రీతిన, దేవుని కోరిక చొప్పున మనము కూడా ఆ విధంగా ఉండుటకు ప్రయత్నం చేద్దాం. తప్పక దేవుడు ఆనందపడేవాడై ఉన్నాడు, మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. రండి, మొట్టమొదటిగా లేఖన భాగంలోనికి వెళ్దాం. దేవునికి మొట్టమొదటి కోరిక ఏమిటో చూద్దాం. రాజుల మొదటి గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం గల వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం గల వాక్యమును చదువుకుందాం. నేనే చదువుతాను. లెబానోనులో దేవదారు మ్రానులు నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. మ్రానులను నరుకుట యందు సిదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరునూ లేరని నీకు తెలియను గనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చేదను అనెను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి, ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి, ఈ యొక్క మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో 6వ వచనములో లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై, లెబానోనులో దేవదారు మ్రానులు. ఇక్కడ మాట్లాడుతున్నది ఒక రాజు మరొక రాజుకి ఒక ఉత్తరాన్ని పంపిస్తూ ఉన్నారు. ఈ మాటకి వెనక అసలు దేవుని కోరిక ఏముందో మనం స్పష్టంగా తెలుసుకోబోతూ ఉన్నాం. జాగ్రత్తగా వినండి. ఈ లెబానోనులో దేవదారు మ్రానులను నరికించుటకై హీరాము రాజుకు సొలొమోను రాజు గారు ఉత్తరాన్ని పంపిస్తున్నారు. ఈ లెబానోనులో ఉన్నటువంటి దేవదారు వృక్షం చాలా విలువ గలది. ఆ విలువైనటి వృక్షం నాకు కావాలి. అది కావాలి అంటే నా దగ్గర ఉన్నటువంటి పనివారముతో సరిపోదు. నీ దగ్గర చక్కటి పనివారు ఉన్నారు. హీరాము రాజు అయినటువంటి ఓ రాజా, నీ దగ్గరున్న పనివారంతటిని కూడా ఈ దేవదారు మ్రానులను నరికించుటకై నా వారిని పంపిస్తాను, నాకు సహాయం చేయాలి అని చెప్పి హీరాము రాజుకు ఉత్తరాన్ని పంపించాడు. ఒక రాజు మరొక రాజుకి ఉత్తరాన్ని పంపించాడు. అసలు ఎందుకు ఈ దేవదారు వృక్షాలు కావాలి? ఈ దేవదారు మొక్కలు వెనుకున్నటువంటి గొప్ప విశిష్టత ఏమిటి? ఎందుకు కావాలి? ఏ పనిని తలపెట్టడానికి సొలొమోను రాజు గారికి వృక్షం కావాలి అంటే, దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ఈ దేవదారు వృక్షాన్ని సొలొమోను రాజు గారు కోరుకుంటూ ఉన్నారు. వాస్తవానికి దేవుని మందిరం కట్టడానికి పూనుకున్నది సొలొమోను గారే, కానీ తలంపు పుట్టింది మాత్రం దావీదు గారిలోనే. ఒకానొక రోజు దావీదు గారు చక్కగా అభిషేకించబడి, దేవుని కొరకు ఏర్పాటు చేయబడి, దేవుని మందిరాన్ని నిర్మించాలని చెప్పి ఆశ పుట్టింది. నేనైతే రాజపురములో, అంతఃపురాల్లో చక్కగా రాజరికపు వ్యవస్థను నేను చక్కగా కొనసాగించుకుంటున్నాను, కానీ నా దేవుడు మాత్రం గుడారాల్లోనే ఉన్నారే, ఎక్కడో ఏదో స్థలంలోనే ఉన్నాడే. నా దేవుడికి గొప్ప శోభస్కరమైనటువంటి ఎత్తైన శిఖరంలో మంచి మందిరాన్ని స్థాపితం చేయాలి అని చెప్పి తలంపు పుట్టింది దావీదు గారిలోనే. అయితే ఆ మందిరాన్ని నిర్మించడానికి చాలా ఆతృత పడుతూ ఉన్నప్పుడు దేవుని నుంచి ఒక వాక్కు వినబడింది. ఏమిటి అంటే, దావీదు రాజా, ఈ మందిరాన్ని కట్టడానికి మీరు అనర్హులు అని. మీ చేతులు రక్తముతో తడిచినందువలన ఇది నీ కుమారుడైన సొలొమోను చేత నేను నిర్మించుకుంటాను, స్థిరపరుస్తాను అని దేవుడు మాట్లాడాడు. అయితే అక్కడ అలసిపోలా, సొమ్మసిల్లిపోలా, నా చేత కట్టించలేదని చెప్పి దేవుని పైన అలగలేదు. అయితే ఆ మందిరానికి కావాల్సిన బంగారాన్ని, ఇత్తడిని, ఇనుమును, రాగిని, కలపని, అనేక సంపదతో కూడిన ప్రతి దాన్ని కూడా మందిరానికి ఏవైతే కావాలో సొలొమోను గారు మరలా వెతుక్కోకుండా సర్వాన్ని సమకూర్చి పెట్టాడు. మందిరానికి అవసరమైనటువంటి ప్రతి పనికిరాన్ని కూడా అలా నిర్ణయించి, అలా దాచిపెట్టి గుప్తముగా ఉంచాడు దావీదు గారు. అయితే దావీదు గారు సమస్తాన్ని సమకూర్చిన, అన్నింటినీ ఉండినప్పటికీ, బంగారం ఉండినప్పటికీ, వజ్రాలు ఉండినప్పటికీ, ఇత్తడి ఉండినప్పటికీ, అన్ని ఉన్నప్పటికీ కూడా ఈ సొలొమోను కోరుకుంటుంది ఏంటో తెలుసా?
దేవదారు వృక్షాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఈ దావీదు గారు ఎక్కడ స్థలాన్ని కొనాలి, దేవుడి మందిరాన్ని ఎక్కడ నిర్మించాలని చెప్పి మందిరాన్ని కూడా స్థలం కావాల్సింది కూడా దావీదు గారే చూసి పెట్టారు. చుట్టూత అంతా స్థలం కొరకు ఎదురు చూస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ఎత్తైన శిఖరం ఒకటి కనిపించింది. ఈ ఎత్తైన శిఖరం పైన దేవుని మందిరం ఉంటే దేవుని మహిమ ప్రజలందరి పైన కుమ్మరించబడుతుంది. ఎత్తైన శిఖరంలో దేవుని మందిరం ఉండాలని చెప్పి చూసినప్పుడు అరోను అనే రాజు దగ్గర ఒక 50 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి మోరియా పర్వతాన్ని 300 తులములకు కొనుగోలు చేశాడు దావీదు గారు. ఇంత చక్కగా స్థలాన్ని కొన్నాడు, సంపదని సమకూర్చాడు. సొలొమోను కట్టడానికి ఎవ్రీథింగ్, నలుదిక్కుల నుంచి ఏం కావాలో అన్నింటినీ సమకూర్చేశాడు. ఇంకేంటి, వాస్తవానికి తల్లిదండ్రులు కూడా తరువాతటి బిడ్డల కొరకు ఏమైతే కావాలో అన్నింటినీ ముందుగానే సమకూరుస్తూ ఉంటారు. వారు చక్కగా దాన్ని సరి అయిన త్రోవలో వినియోగించుకుంటే చాలు, పాడు చేయకోకుండా. ఇక్కడ సొలొమోను గారు కూడా అంతే, ఇంకా ఏమీ కొనక్కర్లేదు, అన్నింటినీ సమకూర్చేశాడు. పనివారాన్ని పిలుచుకుని చక్కగా కట్టించుకోవడమే ఇంకా పని. అయినప్పటికీ కూడా సొలొమోను రాజుగారు కోరుకుంటుంది అన్ని ఉన్నా దేవదారు మ్రానులను కోరుకుంటూ ఉన్నాడు. ఏమిటి దేవదారు మ్రానులో ఉన్నటువంటి ప్రత్యేకత, విశిష్టత ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఇక్కడ వాస్తవానికి రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే, ఈ సొలొమోను రాజుకి ప్రతి మొక్క వెనుక ఉన్నటువంటి తాత్పర్యం గుర్తెరిగినవాడు, ప్రతి మొక్కలో ఉన్నటువంటి విశిష్టతను గుర్తెరిగినవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వృక్ష శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం మొత్తం సొలొమోను గారి దగ్గర ఉంది. ఈ సొలొమోను గారు ఈ దేవదారు వృక్షాన్ని కోరుకుంటుంది ఎందుకంటే దేవుని మందిరములో ఈ దేవదారు మ్రానులు ఉండటం వలన ఇంపైన సువాసన కలుగుతుంది. మందిరం అంతా సొగసైనటువంటి గొప్ప సువాసన కలుగుతుంది. మందిరం అంతా దేవుడు ఎంతగానో చక్కగా దేవుని మందిరానికి వచ్చే వారికైనా దేవునికైనా ఒక విశిష్టతమైనటువంటి గొప్ప సువాసన భరితముగా ఆ వృక్షం ఉంటుందని ఆశపడ్డాడు. బంగారం ఉంది, వజ్రాలున్నాయి, ఇత్తడి ఉంది, రాగి ఉంది, అన్నింటినీ ప్రక్కన పెట్టి కోరుకుంటుంది దేనిటి అంటే లెబానోనులో ఉన్నటువంటి దేవదారు వృక్షాన్ని కోరుకుంటూ ఉన్నాడు. నేను ఈ మాట చెప్పడానికి గల తాత్పర్యం ఏమిటి అంటే, వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో మొదటి ఆదాము, కడపటి ఆదాము, మొదటి మెల్కీసెదెకు, తర్వాత క్రొత్త నిబంధనలో మెల్కీసెదెకు, అలాగే ఇక్కడ రాజైన సొలొమోను, పరమ సొలొమోను అయినటువంటి మన దేవాతి దేవుడు. ఇక్కడ రాజైన సొలొమోను దేని కోరుకుంటున్నాడంటే అన్నీ ఉన్నప్పటికీ దేవదారు మ్రానును కోరుకుంటూ ఉన్నాడు. పరమ సొలొమోను అయినటువంటి మన దేవాతి దేవుడు కెరూపులు, శరాపులు, గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు 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 అని నిత్యము వేవేల దేవదూతల చేత కొనియాడుతూ ఉన్నా, దేవదూతలున్నా, ఎంతో మంది సైన్యం ఉన్నప్పటికీ కూడా, మనకంటే విలువైన వారు ఉన్నప్పటికీ కూడా నా దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడో తెలుసా? నిన్ను, నన్ను, మనందరినీ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అక్కడ సొలొమోను గారు అన్ని ఉన్నప్పటికీ దేవదారు మ్రాను వృక్షాన్ని దేవుని సన్నిధిలో సువాసన భరితముగా ఉండటానికి ఎలా కోరుకుంటూ ఉన్నాడో, అన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు సువాసన భరితముగా తన సన్నిధిలో ఉండాలని చెప్పి నిన్ను, నన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే, సువాసన భరితముగా దేవుని కోరిక చొప్పున మనం ఉండగలుగుతున్నామా? మన జీవితాలను చూసి దేవుడు బాధపడే విధంగా ఉంటున్నామా? చాలా మంది జీవితంలో దేవుని కోరికను గుర్తెరగకోకుండా బ్రతుకుతూ ఉంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను, నన్ను కోరుకుంటూ ఉన్నాడు. రాజైనటువంటి సొలొమోను దేవదారు మ్రానుని ఏ విధంగా అయితే కోరుకుంటూ ఉన్నాడో, అన్నీ ఉన్నప్పటికీ దేవునికి సైన్యం ఉంది, ఎంతో దేవదూతల గొప్ప శబ్దముతో దేవుణ్ణి స్తుతించే స్తుతి ఆరాధన ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను, నన్ను కోరుకుంటూ ఉన్నాడు. తన సన్నిధిలో ఇంపైన సువాసన భరితముగా మన ప్రవర్తన ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుని కోరిక ఏమిటంటే, పరమ సొలొమోనైనటువంటి దేవుడు ఆయన సన్నిధిలోనికి నిన్ను, నన్ను సువాసన భరితముగా ఉండటానికి కోరుకుంటూ ఉన్నాడు. నీ ప్రవర్తన, నీ మాట, నీ చూపు, నీ తీరు, ప్రతి దాని యందు కూడా పరిమళమైనటువంటి గొప్ప సువాసన వెదజల్లే విధంగా మన ప్రవర్తన ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించండి, దేవుని కోరికను తీరిస్తే మన కోరికను దేవుడు తప్పక తీర్చేవాడై ఉన్నాడు. ఒకటి చూసాం, దేవుని కోరిక ఏమిటంటే దేవదారు మ్రాను వలె మనము కూడా ఆయన సన్నిధిలో
సువాసన భరితముగా ఉండాలి అని చెప్పి దేవుని కోరిక. దేవుని సన్నిధిలో వాడబడాలి అని, దేవుని పరిచర్య కొరకై మనము కూడా సువాసన భరితముగా ఉండాలని చెప్పి దేవుని కోరిక. రెండవదిగా చూద్దాం దేవుని కోరిక ఏమిటో. రెండవది చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథంలోని సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7 నుంచి 9 వచనములు గల వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు గల వాక్యమును మనం చదువుకుందాం. దానికంటే ముందుగా 1వ వచనము గల వాక్యమును చదివి తర్వాత 7 నుంచి 9 వచనాలు గల వాక్యం చదువుకొని కొంతసేపు దీన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని కోరిక ఏమిటో చూద్దాం. 30వ అధ్యాయము 1వ వచనం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును ఉక్కాలుకునకును చెప్పిన మాట. యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఇప్పుడు మనం 7 నుంచి 9 వచనాలు చదువుకున్నాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. వాస్తవానికి ఇక్కడ మనకు కనిపిస్తుంది, 2 వ్యక్తులు కనిపిస్తున్నారు 30వ అధ్యాయంలో. ఈ 30వ అధ్యాయంలో ఆగూరు పలికిన మాటలంతా కూడా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఈ ఆగూరు ఎవరు అంటే యాకే కుమారుడు. యాకే కుమారుడైన ఆగూరు చేస్తున్న ప్రార్థన. వాస్తవానికి ప్రార్థన అనిన వెంటనే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి పరలోకపు ప్రార్థన చాలా విశిష్టతమైనది. ప్రతి వ్యక్తికి కూడా చాలా సుపరిచితమైనది. ఎంతో మంది అనర్గళంగా దాని అర్థం తెలిసిన వారు, తెలియని వారు ఎవరైనా సరే దానిని ఉచ్చారణ చేస్తూనే ఉంటారు. అయితే దాని వెనుకున్నటువంటి అర్థాన్ని కూడా కొంత పరిశీలన చేస్తే ఇంకా ప్రయోజనాత్మకంగా ఉంటుంది. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో పరలోకపు ప్రార్థనకు ఎంత విశిష్టత ఉన్నదో, పాత నిబంధన కాలంలో ఈ ఆగూరు చేసిన ప్రార్థన కూడా అంతే విశిష్టతమైనది, అంతే గొప్పది, అంతే ఔన్నత్యము కలిగినది. ఏం చేస్తున్నాడు అంటే, అసలు వాస్తవానికి మనం చేసిన ప్రార్థనకి ఇతడు చేసే ప్రార్థనకి చాలా వైరం ఉంటుంది, విరుద్ధంగా ఉంటుంది, చాలా వ్యత్యాసం ఉంటుంది. ఏమని మాట్లాడుతున్నాడు? 9వ వచనం ఒక్కటి చూస్తే మనకు అర్థమవుతుంది. ఏమంటున్నాడంటే, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. నాకు ఎంత కావాలో అంతే ఇవ్వు, ఎంత ఆశీర్వాదం కావాలో అంతే ఇవ్వండి, ఎంత ఆహారం కావాలో అంతే ఇవ్వండి, ఎక్కువద్దు. ఒకవేళ ఎక్కువైన ఎడల యెహోవా ఎవడని అందునేమో. కానీ మనం అది అడగం. నువ్వు ఎంత ఇచ్చినా నేను తీసుకుంటా, నాకు ఇది ఇప్పుడు ఇచ్చింది సరిపోదు, ఇంకా 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 కావాలనే ప్రార్థన. అయితే దీనిలో దేవుని కోరిక ఏముందో మనం ఆలోచన చేస్తే ఒకసారి పరిశీలన చేద్దాం. యాకే అనగా దానికి అర్థం ఏమిటి అంటే భయభక్తులు కలిగిన వాడు అని అర్థం. యాకే అంటే భయభక్తులు కలిగిన వాడు అని అర్థం. ఈ భయభక్తులు కలిగిన తండ్రి తన బిడ్డకు కూడా భయభక్తులనే ఆస్తిగా పంచిపెట్టాడు. తన బిడ్డకు భయభక్తులనే ఆస్తిగా పంచిపెట్టి అమోఘమైనటువంటి అనేక మందికి మార్గం చూపే ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు మనం నేర్పించాల్సింది, ఇవ్వవలసింది బిడ్డలకు ఏమిటి అంటే ఆస్తి కాదు, అంతస్తులు కాదు, ప్రాముఖ్యత వీటికి కాదు ఎక్కువ ఇవ్వాల్సింది. భయభక్తులు నేర్పించడం చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ మీరు బిడ్డలకి ఒక 100 కోట్ల ఆస్తి ఇచ్చారనుకోండి, 2-3 తరాలకి మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అదే భయభక్తులు పంచితే ఆ భయభక్తులను కలిగి జీవిస్తున్న ఆ బిడ్డలకు 1000 తరముల వరకు దేవుని కృపాక్షేమములో ఆ బిడ్డ వెంటనే నడిచొస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీరు ఆలోచించాలి, తల్లిదండ్రులు ఎవరైనా ఈ వాక్యాన్ని వింటున్నారేమో, మీ బిడ్డల కొరకు మీరు ఆస్తిని పంచివ్వండి, అంతస్తులు ఇవ్వండి, అన్ని ఇవ్వండి. వాటికంటే ప్రాముఖ్యంగా మీరు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? మీరు భయభక్తులు కలుగుంటూ మీ బిడ్డలకు కూడా అదే లక్షణాన్ని ఇవ్వాలి. యాకే అనగా భయభక్తులు కలిగిన వాడు అని అర్థం. అదే పంచిపెట్టి ఆ తన పుట్టినటువంటి కుమారుడైన ఆగూరును కూడా అదే విధంగా భక్తిలో కొనసాగింప చేస్తూ ఉన్నాడు. అయితే
ఆగూరు అనగా అర్థం ఏమిటి అంటే సమకూర్చువాడు అని అర్థం. ఒకటి యాకే అనగా భయభక్తులు కలగవాడు అని అర్థం. రెండు ఆగూరు అనగా సమకూర్చేవాడు అని అర్థం. ఇక్కడ ఏం జరుగుతుందంటే తమ జనము యొక్క వైతొలగిపోవడాన్ని, తమ జనులందరూ కూడా తొలగిపోయిన దాన్ని, దేవునికి కాక మరొక వారికి మొక్కుతూ దేవునికి విరుద్ధంగా నడుస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఒకే బాట పైన దేవుని మార్గంలోనికి నడిపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే తమ జనాంగం మొత్తాన్ని కూడా దేవునిలోనే సమకూర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు, సమకూర్చేవాడిగా ఉన్నాడు. అయితే ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు, మీ ద్వారా కూడా దేవుడు అనేక మందిని సమకూర్చాలని చెప్పి కోరిక కలిగి ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. మీ ద్వారానైనా కొంతమందిని సమకూర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటి కోరిక ఏమిటంటే సొలొమోను రాజు అయినటువంటి ఆయన దేవదారు మ్రానుని ఏ విధంగా అయితే కోరుకుంటూ ఉన్నాడో, పరమ సొలొమోను గారు అందరూ ఉన్నప్పటికీ ఆయన సన్నిధిలో సువాసన భరితముగా దేవుని పరిచర్యలో వాడబడాలని మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అదే విధంగా రెండవ కోరిక ఏమిటంటే ఆగూరు లాగా మన సమాజాన్ని, మన ఇరుగు పొరుగు వారిని, మన రక్త సంబంధికులను మన ద్వారా సమకూర్చాలని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఈరోజు చాలా మంది సమకూర్చేవారిగా లేరు. ఎవరైనా ఒక వ్యక్తి అడుగు పెడితే ఎంతో మందికి శాంతి, సమాధానము, సఖ్యత, సంతోషము ఉండాల్సింది పోయి ఇతడు అడుగు పెట్టాడంటే సమకూర్చడం కాదు కదా, విడగొట్టడమే వాని పని. ఎవరైనా కొంతమంది అడుగు పెడితే భయపడిపోతూ ఉన్నారు చాలా మంది. నీ అడుగు కొంతమంది జీవితాలను కట్టే విధంగా ఉందా? నీ రాక అనేక మందిని బలపరిచే విధంగా ఉందా? లేదా చెదరిగొట్టే విధంగా, విడగొట్టే విధంగా, పారిపోయేతనంగా ఉందా? కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే బంధాలను కలిపే విధంగా ఉండవు, చెదరగొట్టే విధంగా ఉంటాయి. కొంతమంది మనుషుల యొక్క భావాలు ఎలా ఉంటాయంటే చాలా మంది బాగుంటారు, కుటుంబాల్లో సంతోషం, సమాధానం ఉంటుంది, అందరూ ఐక్యతగా ఉన్నప్పుడు ఎవరో వారి నోట నుంచే మాట వలన, సత్ప్రవర్తన వల్ల ఇదంతా ప్రక్కన పెట్టేస్తే అలజడులు సృష్టించే వారు ఎక్కువైపోయారు. దేవుని కోరిక ఏమిటో తెలుసా? నీ వలన కొంతమంది అయినా సమకూర్చబడాలని దేవుని కోరిక. ఇప్పటి వరకు ఆలోచించండి. మా తల్లిదండ్రుల నుంచి మేము దేవుని నమ్ముకున్నాం, రక్షణ పొందుకున్నాం, వాక్యం బాగా చదువుతాం, గొప్పగా సేవ చేస్తున్నాం అంటూ ఉన్నారే తప్పించి మీ ద్వారా ఎంతమంది సమకూర్చబడ్డారు? మీ ద్వారా దేవుణ్ణి ఎంతమంది రక్షణలోనికి పొందుకుంటూ ఉన్నారు? మీ ద్వారా సువార్త ఎంతమంది విన్నారు? ఇది ఆలోచించండి. ఎంతమంది మీ ద్వారా సమకూర్చబడ్డారు దేవుని సన్నిధిలో? వాస్తవానికి చాలా మంది దేవుని సన్నిధిలో ఈ నూతన సంవత్సరం రాబోతుంది, వాగ్దానాలు తీసుకోవడానికి ఎంతమంది ఎంత చక్కగా ఉర్రుతలూగుతూ ఉంటారో. అసలు వాగ్దానాలు అనేదే పెద్ద మాఫియా. మీరు బాగా గమనిస్తే వాగ్దానాలు మీరు చూసినప్పుడు ఎప్పుడూ కూడా బలపరిచే వాగ్దానాలే ఉంటాయి, కానీ చేస్తున్న తప్పుని ఎత్తిపట్టుకుని ఖండించే వాగ్దానం ఉందా? ఈ వాగ్దానాలు ప్రింట్ చేసే వాళ్ళు కూడా వెతికి 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 మంచి వాగ్దానాలనే ప్రింట్ చేస్తారు. అయితే నేనేమంటున్నానంటే ఓ సేవకుడిగా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? వాగ్దానాలు తీసుకోవడానికి నువ్వు పెద్ద ఆశ పడనక్కర్లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం తెరిచిన ప్రతిరోజు దేవుడు నీకు గొప్ప వాగ్దానం ఇస్తూ ఉంటాడు. కానీ తెరవరే, అది పక్కన పెట్టేస్తే నువ్వు దేవుని సన్నిధిలో నూతన సంవత్సరంగా నువ్వు తీసుకోవాల్సింది వాగ్దానం కాదు, కానీ ఓ తీర్మానాన్ని తీసుకోవాలి. ఈ సంవత్సరం నా ద్వారా కొంతమందినైనా నేను సమకూరుస్తాను తండ్రి, నా ద్వారా ఒక్కరినైనా ఇద్దరినైనా నీ సన్నిధికి నడిపిస్తాను. ఆ బిడ్డ మారు మనస్సు జీవితానికి, రక్షణ నిశ్చయతకి, బాప్తిజం అనే నూతనమైన క్రియలోనికి నా ద్వారా, నా యొక్క క్రియల ద్వారా ఒక బిడ్డను నేను రక్షించడానికి క్రియలు జరిగిస్తాను తండ్రి అని ఆ తీర్మానం తీసుకోవాలి. అయితే దేవుని కోరిక ఇదే. నీ ద్వారా కొద్ది మంది అయినా రక్షించబడాలని, సమకూర్చబడాలని దేవుని ఆశ. ఇప్పటి వరకు అయిపోయింది ఏదో అయిపోయింది, కానీ ఈ క్షణం నుంచైనా, ఈ వాక్యాన్ని విన్న తర్వాత నుంచైనా కొద్ది మందినైనా నీ ద్వారా సమకూర్చబడడానికి ఇష్టపడితే దేవుడు ఎంతగానో సంతోషించేవాడై ఉన్నాడు. మన జీవితాల్లో దేవుడు ఎన్నెన్నో నూతనమైన క్రియలు జరిగించాడు. మనము కూడా కొన్ని క్రియలు జరిగిస్తే, మన ద్వారా కొద్ది మంది అయినా సమకూర్చబడితే దేవుడు ఎంతగానో సంతోషింపదగిన దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలారా, మీ ద్వారా కొద్ది మందినైనా సమకూర్చి చూడండి, ఆనందం చాలా చక్కగా ఉంటుంది. ఈరోజు చాలా మంది సేవకులు ఎంతో సంతోషపడుతూ ఉంటారు. వారి జీవితంలో ఆస్తులు ఉన్నప్పటికీ, అంతస్తులు ఉన్నప్పటికీ అంత సంతోషం రాదేమో, కానీ
వారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, కొద్దిమంది రక్షించబడుతున్నప్పుడు, సమకూర్చబడుతున్నప్పుడు వారి ఆనందం అంతా ఇంత కాదు. ఈ సేవకుడే కాదు ఈ ఆనందాన్ని పొందుకోవాల్సింది, మీరు కూడా. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ ద్వారా మన దేవుడు అనేక మందిని సమకూర్చుకొనుగాక. మంచిది. ఇప్పటికి 2 కోరికలు చూసాం. పరమ సొలొమోను మనను కోరుకుంటూ ఉన్నాడు అని, మనము దేవుని సన్నిధిలో వాడబడాలని, సువాసన భరితముగా ఉండాలని చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఆగూరు వలె మనము కూడా సమకూర్చేవాడిగా ఉండాలని, చెదరగొట్టేవాడిగా కాదు, త్రోసివేసేవాడిగా కాదు, మన ద్వారా అనేక మంది బాధలు పడేటట్టుగా కాదు, మన ద్వారా సన్నిధిలో, సంఘములో, దేవుని యొక్క రక్తములో కడగబడే వారిగా అనేక మంది సమకూర్చబడాలని దేవుని కోరిక. చివరిగా ఈ మాటను చెప్పి నేను ముగించేస్తాను. చివరిగా మూడవదిగా దేవుని కోరిక ఏమిటో చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 17వ వచనము గల వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి క్రొత్త నిబంధన గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం గల వాక్యమును చదువుకుందాం. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదుర పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు 19వ వచనం, అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ఇక్కడ ఏం జరిగిందంటే, దేవుని నామం పేరట అద్భుతమైనటువంటి ఒక క్రియ జరిగింది. అది జరిగిన తర్వాత సద్దూకైలు, పరిసయ్యులు అందరూ కూడా వీరిపైన పగను పెంచుకున్నారు. యేసు నామం పేరట అపోస్తలుడైనటువంటి పేతురు గారు, యోహాను గారు ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, అసలు ఎందుకు చెయ్యాలి అని చెప్పి ఒక పంతాన్ని పగను పెట్టేసుకొని వీరితో మాట్లాడుతూ ఒక ప్రీ ప్లాన్డ్ గా ఏమంటూ ఉన్నారంటే, ముందే మాట్లాడుకుని వెళ్తున్నారు. ఏమని? వారు ఇక ఎప్పుడు కూడా యేసునామములో ఏ క్రియ జరిగించకూడదు, యేసునామముని ప్రకటించకూడదు, బోధింపకూడదు అని చెప్తే ఒక మాటకు వచ్చేసి అందరూ కూడా అపోస్తలుడైన పేతురును యోహాను గారిని పిలిపించి వారికి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మీరు ఇంకా ఎప్పుడు కూడా మందిరాలలో అవ్వచ్చు, అన్యజనుల్లో అవ్వచ్చు, సమాజ మందిరాల్లో అవ్వచ్చు, ఎక్కడ కూడా యేసు నామము పేరిట ఏ క్రియను జరిగించవద్దు, బోధింపవద్దు అని చెప్తూ ఉన్నారు. ఎంత భయంకరమైనది! వాస్తవానికి ఈ రోజుల్లో కూడా చూస్తూ ఉన్నాం కదా, అన్యులు అవ్వచ్చు, ఇతర వారు అవ్వచ్చు, చాలా మంది సువార్తను ప్రకటిస్తూ ఉంటే మన పైన తిరుగుబాటుతనంతో, మత ఛాందస్యవాదంతో ఎంతో మంది సేవకులను చంపేస్తూ ఉన్నారు. ఇప్పుడు నైజీరియా అనే ప్రాంతంలో రోజుకి 3000 మంది చనిపోతూ ఉన్నారట. ఇక్కడేమో మనం సుఖప్రదంగా చక్కగా బ్రతుకుతూ ఉన్నాం, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు బ్రతుకుతూ ఉన్నారు. దేవుని సువార్తను ప్రకటించాలి, దేవుడు దానిని కోరుకుంటూ ఉన్నాడే అని ఆలోచింపకోకుండా ఎంతో శోభస్కరంగా ప్రీతిగా బ్రతుకుతున్నాం. దేవుని కోరిక ఏమిటో తెలుసా? ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా నేను జరిగించిన క్రియలను, నేను బోధించిన మాటను, నేను బ్రతికిన తీరును సువార్త రూపంలో నా నామం పేరట మీరు ప్రచురించాలి, బోధించాలి అని చెప్పి దేవుని కోరిక. అయితే ఎన్ని అలజడులు వచ్చినా, విపత్తుకరమైన పరిస్థితులు వచ్చినా దేవుని సువార్తను ప్రకటించడం మనం మానకూడదు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా మనం నోరు మెదపకుండా ఉండకూడదు. దేవుని కోరిక ఏమిటంటే, కన్నవాటిని విన్నవాటిని మన స్వరముల ద్వారా, మన ద్వారా దేవుడి ప్రకటించబడాలి అని దేవుని కోరిక. ఆయన రాజ్య వ్యాప్తి కొరకై శోభస్కరమైన సువార్తను ప్రకటించాలి అని దేవుని కోరిక. అయితే ఇక్కడ పేతురు గారు, యోహాను గారు చెప్తున్న సమాధానం ఏమిటంటే, అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరెవరు చెప్పటానికి? మీ మాట వినటం, దేవుని మాటను ప్రక్కన పెట్టడం ఇది న్యాయం అనుకుంటూ ఉన్నారా? నో, ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుని మాట విని జరిగించటమే నిజమైనది, న్యాయమైనది. ఎవరెవరో వచ్చి మమ్మల్ని చంపినా, హింసిస్తూ ఉన్నా, మమ్మల్ని ఖండిస్తూ ఉన్నా, చెరసాలలో బంధిస్తాను అన్నా, వెలివేస్తాను అన్నా,
మేము మాత్రం న్యాయమైనటువంటి దేవుడు చెప్పిన మాటనే జరిగిస్తాం, కానీ మీ మాటను జరిగించము అంటూ ఉన్నారు. అందుకంటూ ఉన్నారు తర్వాత వచనంలో, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము అని వారికి ఉత్తరం ఇచ్చారు. మేము ఏమైతే కన్నామో, ఏమైతే చూసామో, ఏవైతే అనుభవిస్తూ ఉన్నామో వాటిని చెప్పకుండా మేము ఉండలేం. యేసుక్రీస్తు ప్రభుల వారితో 3.5 సంవత్సరాలు వారు సుదీర్ఘ కాలంలో దేవుని పాదాల చెంతకు దగ్గర చేరి వారు చూసింది, వారు నమ్మినది, వారు యేసుక్రీస్తు ప్రభుల వారు బోధిస్తున్నప్పుడు వినినది ప్రతి దానిని కూడా వారు కనిన దానిని వినిన దానిని మేము చెప్పకుండా ఉండలేం అని ఉత్తరం ఇచ్చారు. అయితే ఇప్పుడు నైజీరియా ఇంకా దేశాల్లో క్రైస్తవుని ఊచకోత కోస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఊరిలో, మన వీధిలో కూడా వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ మీరు చూస్తూ ఉండొచ్చు, ఆర్ఎస్ఎస్ ప్రభావాలు చాలా ఎక్కువైపోయాయి. మత ఛాందస్యవాదాల యొక్క ప్రభావాలు ఎక్కువైపోయాయి. తెలియకుండానే వేరే చట్టాలు తీసుకొస్తూ ఉన్నారు. ఒకవేళ పాస్టర్ గారు వాక్యాన్ని ప్రచురిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా వారంతటికి వారే ఈరోజు మారు మనస్సు పొంది బ్యాప్టిజం పొందేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడే మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో మన మున్సిపల్ ఆఫీసులో 3 నెలలకు ముందుగా మీరు ఒక లెటర్ రాసి ఇవ్వాలి. మేము బ్యాప్టిజం తీసుకుంటున్నాం, మేము దేవుని నమ్ముకుంటున్నాం, ఎవరి యొక్క ప్రభావం లేకోకుండా, ఎవరి ప్రోత్సాహం లేకోకుండా మా స్వతహాగా మేము దేవుని నమ్ముకుంటున్నామని ఒక లెటర్ రాయాలి. ఆ లెటర్ ని గవర్నమెంట్ అంగీకరించి 3 నెలల తర్వాత వారికి ఆర్డర్ పాస్ చేస్తేనే బ్యాప్టిజం తీసుకోవాలి. ఒకవేళ ముందుగానే బ్యాప్టిజం తీసుకుంటే, ఒకవేళ పాస్టర్ గారే వారే మాకు ఈ బ్యాప్టిజం ఇస్తున్నారని చెప్పి ఇచ్చేసినట్లయితే పాస్టర్ గారికి 6 సంవత్సరాల పాటు కఠిన చర్యలు తీసుకుని వాళ్ళు జైల్లో వేస్తున్నారు. ఇలాంటి భయంకరమైన ప్రస్తుత దినాలలో ఎలాంటి విపత్తుకరమైన పరిస్థితులు వచ్చినా సేవకులారా, ఒకవేళ ఏ సేవకుడైనా ఈ వాక్యం వింటుంటే మనం ఎక్కడా కూడా ఆగిపోయే పరిస్థితి లేదు. దేవుడు న్యాయమైన వాడు, న్యాయమైన మాటలు చెప్పమని అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ అధికారం చొప్పునే మనం అనుభవించిన వాటిని మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరిచిన వాటిని చెప్పకుండా ఉండకూడదు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి విశ్వాసులైన మీరందరూ కూడా మీ ద్వారా అనేక మందిని సమకూర్చడానికి సత్య సువార్తను ప్రకటించాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. విపత్తుకరమైన పరిస్థితులు ఎన్నైనా రానివ్వండి, కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? వాటిల్లో కూడా జ్ఞానయుక్తంగా దైవిక జ్ఞానంతో ఎలా వెళ్ళాలో, ఎలా చెప్పాలో, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. వాస్తవానికి ఎవరో మన దగ్గరకు వచ్చి ఇప్పుడు ఖండితపూర్వకంగా మన పైన దాడి చేస్తూ మీరు సువార్తను ప్రకటించడానికి లేదు అన్నారనుకోండి, ఆ ఒక్క క్షణం మౌనంగా ఉండి మరొకసారి ఏ విధంగా దేవుని సువర్తమానాన్ని మనం ప్రచురించాలి అనేటటువంటి ఆలోచన ప్రార్థనాపూర్వకంగా చేస్తే బాగుంటుంది. ఈరోజు 2 చేతులు కలిస్తే ఏమవుతుంది? ఒక శబ్దం వస్తుంది కదా. ఎదుటి వ్యక్తి చాలా ఆగ్రహానికి గురై మన పైన దాడి చేస్తున్నప్పుడు మనం దాడి చేయనక్కర్లేదు. చక్కగా జ్ఞానయుక్తంగా సమాధానం చెప్తూ కొంత సమయాన్ని తీసుకుని మరలా మనం చక్కగా ఒక సింహం ఏ విధంగా అయితే దాడి చేస్తుందో మనము కూడా పాపము పైన దాడి చేయాలి. మనము కూడా ఎవరైతే నశించిపోతున్నారో వారిపైన ఈ గొప్ప అమూల్యమైన మాటలు వారికి ప్రచురత చేయాలి. ఈరోజు దేవుడు ఆశపడుతుంది ఏమిటి అంటే, ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా, మరణమే మన దరి చేరిన దేవుని సువార్తను ప్రకటించడానికి ఇష్టపడాలి. దేవుని పరిచర్యలో ముందుకు సాగడానికి ఇష్టపడాలి. అపోస్తలులందరూ కూడా, తర్వాత ఎంతో మంది మిషనరీస్ వాళ్ళు కూడా దేవుని మాటను ప్రచురించడానికి వెనక తీయలేదు. మరణమే వారి దగ్గర ఉంది. హతసాక్షులుగా మార్చబడుతున్నాం. మనల్ని చంపేయడానికి అందరూ ముందుకొస్తున్నారే, మన మరణం ఎలా ఉంటుంది, మన బ్రతికేమిటి అని ఏది ఆలోచించుకోకుండా అన్ని పరిస్థితుల్లో దేవుని ప్రకటించడానికి ఇష్టపడ్డారు. దేవుని చేత ఎన్ని మేలు పొందుకున్నావు, దేవుని చేత ఎంత దీవించబడ్డావు, ఇంకా నీ జీవితంలో ఇంకా నీ కోరికలను పొందుకోవడానికే దేవుని వాడుకుంటూ ఉన్నావా? ఇందాక మనం చూసాం ఆగూరు అని చెప్పి ఒక ప్రార్థనలో, ఒక జలగ ఏ విధంగా అయితే ఇమ్ము ఇమ్ము అని రక్తాన్ని పీలుస్తుందో దేవుణ్ణి కూడా నాకు కోరికలు ఇవ్వండి, నన్ను దీవించండి, ఇమ్ము 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 అని చెప్పి చాలా మంది దేవుణ్ణి పట్టి పీడిస్తూ ఉన్నారు. ఈ మాట చాలా బాధాకరమైన విషయమే అవ్వచ్చు, కానీ దేవుడు తప్పకుండా మీకు తగిన సమయం అందు అన్నింటినీ అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కానీ ఒక్కసారి ఆలోచిస్తారా, మీ ద్వారా దేవునికి ఏం జరుగుతుంది? దేవుని కోరిక ఏమిటంటే
ఆయన సన్నిధిలో మనం వాడబడాలని కోరిక మొట్టమొదటి విధంగా. సొలొమోను రాజు గారు ఏ విధంగా అయితే దేవదారు మ్రానును కోరుకున్నాడో సువాసన భరితంగా ఉంటుంది అని, కెరూబులు శరాపులు గాన ప్రతిగానములతో వేవేల దేవదూతలు ఉన్నప్పటికీ దేవుడు కోరుకుంటుంది నిన్ను నన్ను. ఆయన సన్నిధిలో మనందరము వాడబడాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా ఆగూరు ఎలా ఉన్నాడంటే తమ సమాజాన్ని చెదరిపోతున్న వారిని, చెదరగొట్టబడిన వారిని, దేవునికి దూరం అయిపోతున్న వారిని సమకూర్చే విధంగా ఉన్నాడు. మన ద్వారా కూడా చెదిరిపోయిన వారు అనేక మంది మన ద్వారా సమకూర్చబడాలని చెప్పి దేవుని కోరిక. మూడవదిగా ఎలాంటి విపత్తుకరమైన పరిస్థితులు వచ్చినా సరే మనం పొందుకున్న దానిని, అనుభవిస్తున్నది ప్రతిదీ కూడా సువార్తను ప్రకటించాలని చెప్పి దేవుని కోరిక. మనకిచ్చిన బాధ్యత అదే, దేవుడు కోరుకుంటుంది అదే. అనేక మంది నీ ద్వారా రక్షించబడాలి, సువార్తను ప్రకటించాలి. ఎలాంటి విపత్తుకరమైన పరిస్థితులు వచ్చినా, ఈరోజు అంటూ ఉంటారండి, వాస్తవానికి ఈ భారతదేశం హైందవ దేశం కాదు. మరీ గుర్తుపెట్టుకోండి, హైందవులు మనకేమి వ్యతిరేకులు కాదు. వారు మనం ఒక్కటే. తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈ ప్రపంచంలో దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. వారు తెలుసుకుని నిజమైన సత్యదేవుణ్ణి వెతికి వాళ్ళు కూడా సరైన క్రమంలోకి వస్తే ఎంతో గొప్ప సంతోషం అందరికీ. అయితే వారు మాట్లాడుతున్న మాట, ఇది హైందవ దేశం. వాస్తవానికి ఇది సెక్యులర్ కంట్రీ, హైందవ దేశం కాదు ఇది. వాస్తవానికి హైందవ దేశం ఏంటంటే సిక్కిము, నేపాలు, ఇవి అసలు నిజమైనటువంటి హైందవ దేశాలు. కానీ మనది సెక్యులర్ కంట్రీ. అందరూ సమానంగా, అందరినీ ఒకే రకంగా, అందరికీ సమాన హక్కులు ఇస్తున్నటువంటి దేశం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మారిపోతూ ఉంది. క్రైస్తవులు హింసిస్తూ ఉన్నారు. చంపేసిన గలమెత్తి అడగడానికి ఆస్కారం లేకోకుండా అయిపోతుంది. ఈరోజు చాలా మంది సేవకుల్ని టార్గెట్ చేస్తున్నారండి. మీ కొరకు నిద్రాహారాలు లేకోకుండా అనేక మంది సేవకులు విలువైనటువంటి మాటలు పంచుతూ ఉన్నారు, విరివిగా సువార్తలు వాడబడుతూ ఉన్నారు. అలాంటి వారిని చంపేస్తే ఈ క్రైస్తవ్యం ఇంకా పెరిగిపోకోకుండా ఉంటుంది అని చెప్పి అసలు సేవకుల్ని చంపేయాలని చెప్పి ఎన్నో ప్రీ ప్లాన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? జ్ఞానయుక్తంగా, దైవిక జ్ఞానముతో సువార్తను ప్రకటించాలి. మన యొక్క స్వరము మూతబడకూడదు. మన దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు, అసలు మన కొరకు నిత్యత్వం ఒకటి ఏర్పాటు చేయబడుతుంది. మరణించిన తర్వాత జీవితం ఉంది. మనం జన్మతః పాపంతో పుడుతూ ఉన్నాం. ఈ పాపాన్ని తుడిచిపెట్టే నాథుడు ఒక్కడే. ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఆయన ద్వారానే శిలువ యాగము ద్వారా మనందరికీ పవిత్రత వచ్చింది, మనందరికీ నూతన జీవితం వచ్చింది, మనందరికీ నూతన మారు మనస్సు అందరికీ లభిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా శుభవర్తమానాన్ని మనం ప్రచురణ చేయాలి అని దేవుని కోరిక. ఇప్పటి వరకు దేవుని మాటలు విన్న ప్రతి ఒక్కరితో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నీ కోరికలు తీర్చుకోవడానికే నువ్వు తాపత్రయపడుతున్నావేమో అన్నా, ఓ అక్క, సోదరి, సహోదరుడా, ఈ క్షణం నుంచైనా దేవుని కోరిక ఏమిటో చూసావు. ఇంకా చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో దేవుని కోరికలు. అవంటినిటిని మనం రాబోయే కాలంలో మరింతగా మనం ధ్యానం చేయబోతూ ఉంటాం. ఇంకా దేవుని కోరికలు ఏమిటో ఇంకా రానున్న రోజుల్లో దేవుని యొక్క నడిపింపు ద్వారా మనం ఆలోచన చేద్దాం. వింటున్నటువంటి ఈ మాటలో దేవుని కోరికలు 3 ఉన్నాయి. ఒకటి, ఆయన సన్నిధిలో సువాసన భరితముగా మనం వాడబడాలని దేవుని కోరిక. రెండవదిగా ఆగూరు వలె తమ సమాజాన్ని సమకూర్చేవాడిగా ఉండాలని చెప్పి మన ద్వారా అనేక మంది సమకూర్చబడాలని చెప్పి దేవుని కోరిక. మూడవదిగా మన ద్వారా ఎటువంటి పరిస్థితులు, విపత్కరమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు మన దగ్గరికి వచ్చినా సరే దేవుని సన్నిధిలో వాడబడాలని, సువార్తను ప్రకటించాలని చెప్పి దేవుని కోరిక. ఈ రోజుల్లో చాలా మంది సేవకుడు నోరు తెరిస్తే అద్భుతాలు ఆశ్చర్యాలు ఇవే చెప్తున్నారు. కానీ ఖండిత పూర్వకమైనటువంటి మాటలు కొంతమంది నోటి నుంచే వస్తున్నాయి. ఆ కొంతమందినైనా కాపాడుకోండి. వారి నోటి నుంచి వచ్చే విలువైన మాటలు మీరు శోభస్కరంగా చక్కగా మీరు స్వాగతించుకుని స్వీకరించుకుంటే మీ కోరిక యావత్తును కూడా దేవుడు సఫలపరుస్తాడు. మీరు దేవుని కోరికను సఫలపరచండి, దేవుడు మీ కోరికను సఫలపరుస్తాడు. దేవుని పనిని చేస్తే ఆయన మన పనిని చేస్తాడు. ఇట్టి రకమైనటువంటి ఈ కోరికలన్నీ కూడా మనం నెరవేరుద్దాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. మన దేవుడు గొప్పవాడు, మాట ఇచ్చినవాడు. మన దేవుడు అన్నిటినీ జరిగించడానికి సమర్థుడై ఉన్న దేవుడు. మన దేవుడు ఎంతో శక్తి కలిగిన దేవుడు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఎదుట ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించిన దేవుడు. ఇప్పటికి ఈ వాక్యం వింటున్న నా జీవితాల్లో మరణకరమైనటువంటి సంభవాలే ఎదురొచ్చినప్పుడు, రేపటి దినం నా జీవితం ఇంకా లేదు అనుకున్నప్పుడు, మరణమే నాకు ఇంకా దిక్కు అనుకున్నప్పుడు, కన్నీరే నాకు దిక్కు అనుకున్నప్పుడు, నా దేవుడు ఎన్నిసార్లు నిన్ను లేవనెత్తలేదు,
ఎన్నిసార్లు నిన్ను బలపరచలేదు, ఎన్నిసార్లు నీ కోరికను సిద్ధింప చేయలేదు. మన దేవుని యొక్క ఆలోచనని, చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని నీవు కూడా నెరవేర్చి చూడు. మన జీవితంలో ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరించే దేవుడై ఉన్నాడు. మరొకసారి చెప్తున్నాను, దేవుని కోరిక ఏమిటి అంటే, 1 ఆయన సన్నిధిలో వాడబడాలని, 2 ఆగూరు వలె మన ద్వారా అనేక మంది సమకూర్చబడాలని, 3 ఎలాంటి విపత్తుకరమైన సమస్యలు వచ్చినా సువార్తను ప్రకటించటక మానకూడదు అని దేవుడు కోరుకుంటున్నది ఇవే. ఇవి జరిగిద్దాం. దేవుడిచ్చే మెండైన దీవెనను పొందుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన, దివ్యమైన, అతి శ్రేష్టమైన నామమును బట్టి వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయములో మీ ఇష్టం ఏమిటి, మీ చిత్తం ఏమిటి అని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన యోగ్యకరమైన సమయం బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దేవా, సొలొమోను కోరుకుంటున్నట్లుగానే పరమ సొలొమోనుగా ఉన్న మీరు మమ్మల్ని కోరుకుంటూ ఉన్నారు. మీ సన్నిధిలో వాడబడాలని మేము ఇష్టపడుతూ ఉన్నారు. రెండవదిగా, ఆగూరు వలె మేము కూడా చెదరిపోతున్న వారిని, నశించిపోతున్న వారిని, మీ నుంచి దూరమైపోతున్న వారిని మా ద్వారా సమకూర్చాలని చెప్పి మీరు ఎంతగానో ఆశపడుతున్నారు. దేవా, సహాయము చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా మీ కోరికను సఫలపరిచే బిడ్డగా మీరు మార్చండి. చివరిగా, ఎన్ని విపత్తుకరమైన పరిస్థితులు వచ్చినా, రాజ్యమంతా, ప్రజలంతా ఒక దిక్కు ఉన్నా, ఎటువంటి సహాయము మాకు లేకపోయినా, మేము పొందుకున్నటువంటి రక్షణ, మేము అనుభవిస్తున్నటువంటి కృప అనేక మంది పొందుకోవాలని, మీ రాకడ సమయంలో అనేక మంది ఎత్తబడాలని సువార్తను ప్రకటించండి, ఇది నా కోరిక అని చెప్పి మీరు ఆశపడుతున్నారు. ఈ కోరికలు, మీ ఇష్టాలు, మీ ఆశలు మేము నెరవేర్చే వారిగా ఉంటకు సహాయము చేయమని, కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. విత్తబడినటువంటి ఈ మాటలు సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా మీరే ఫలింపచేసి, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని మాకు రక్షకుడును ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.